న్యూస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే నెల 5న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఈ నెల 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 17న నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీగా ఈసీ ప్రకటించింది. We will start, it's a single phase election. Date of notification will be 10th of January, Friday. Last date of making nomination will be 17th of January. Scrutiny on 18th of January. Withdrawal 20th. These are the statutory periods of time which is given. Date of poll is 5th and counting is 8th, and 5th again we have very deliberately kept Wednesday. क्योंकि हम सोचते हैं सब दिल्ली वाले वोट करें, इसलिए इस बार भी महाराष्ट्र की तरह हमने इसको वेडनेसडे में रखा है. एंटायर इलेक्शन प्रोसेस आफ्टर काउंटिंग विल बी कंप्लीट बाय 10th, एंड दिस इज वी आर डूइंग इलेक्शंस इन बाई पोल्स ऑल्सो in Milkipur in UP and Erode in Tamil Nadu. So this is the schedule. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్ రిలీజ్ అయింది కదా, ఏంటి స్కెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్? ప్రియా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారం మోగింది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్, అంటే జనవరి 10 నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 10 నుంచి జనవరి 17 వరకు నామినేషన్లకు చివరి తేదీ. జనవరి 17న నామినేషన్ చివరి తేదీ, జనవరి 18న నామినేషన్ల పరిశీలన, 20వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికల పోలింగ్ ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేవి ఫిబ్రవరి 8న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతోంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఓటర్లు ఎంతమంది అనేది ఒకసారి చూస్తే కనుక 1,55,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఫిబ్రవరి 5వ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీనిలో పురుష ఓటర్లు, మహిళా ఓటర్లు ఒకసారి మనం చూస్తే కనుక పురుష ఓటర్లు 83,40,49,000, అలాగే మహిళా ఓటర్లు 71,74,000 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక దీనిలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నవారు అంటే యువ ఓటర్లు 20 నుంచి 29 సంవత్సరాల వయసు ఉన్న యువ ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. తొలిసారి వీరు 25,89,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక పీడబ్ల్యూ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓటర్లు 79,000 మంది, 100 సంవత్సరాలు దాటిన వారు దాదాపు 830 మంది ఉన్నారు. 85 సంవత్సరాలు దాటిన వారు 1,009 మంది ఓటర్లు ఉన్నారు. ట్రాన్స్జెండర్లు అంటే ట్రాన్స్జెండర్ ఓటర్లు 1,269. ఇక ఢిల్లీలో పోలింగ్ స్టేషన్లు 13,033 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీంట్లో మహిళా పోలింగ్ స్టేషన్లు అలాగే మోడల్ పోలింగ్ స్టేషన్లు కొన్ని. ప్రతి పోలింగ్ స్టేషన్లో సగటు ఓటర్లు 1,191 మంది ఉన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా 100% వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికే రాజకీయ పార్టీలను కూడా గత 2 నెలల నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై ఒకరిపై ఒకరు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఈ రోజు నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అనేది ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతోంది. ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ఫిబ్రవరి 10వ తేదీతో, ఫిబ్రవరి 8వ తేదీన ఫలితాలు, ఫిబ్రవరి 10వ తేదీతో ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తి కావాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రతి ఒక్క చోట కూడా పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది. పోలీస్ భద్రత మధ్య ఈ పోలింగ్ అనేది నిర్వహించబోతున్నారు. అంటే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి అక్కడ ఎప్పటికప్పుడు పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ కోసం పోలింగ్ స్టేషన్లకు వెళ్లే వారి కోసం అక్కడ టాయిలెట్స్ కానీ, వాటర్ సప్లై, అలాగే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద హీటర్స్ని కూడా ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరోవైపు వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారు పోలీస్ స్టేషన్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేని వారు ఇంటి వద్ద నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా అవకాశం వెసులుబాటు కల్పించినట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. 5వ తేదీన పోలింగ్, 8వ తేదీన ఫలితాలు ఉండబోతున్నాయి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.